విజయవాడకు చరిత్రలో రాని విపత్తు వచ్చిందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. 9 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో 37 వార్డులు నీట మునిగాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధులపై సర్వే చేస్తున్నామన్న ఆయన 450 కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను విజయవాడకి రప్పించామన్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న సత్యకుమార్ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ మాత్రం బెంగళూరుకు వెళ్లిపోయారంటూ విమర్శించారు. పాస్పోర్ట్ వచ్చుంటే లండన్కి కూడా వెళ్లేవాడన్నారు. నిర్వహించడం జరుగుతోంది. దాదాపు 450 సిహెచ్ఓలు 32 వార్డు సచివాలయాల్లో ముంపు గురైనప్పటికీ మొత్తం 150 వార్డు సచివాలయాల్లో కూడా ఈ డోర్ టు డోర్ డిసీజ్ సర్వే జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు ఆయన నిర్వాహకం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా అసత్య ప్రచారాలు చేసి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన వ్యక్తి ఆ విషయాన్ని మర్చిపోయి అసత్య ప్రచారాలు చేస్తూ దాని కారణంగా ఇది అయిపోయింది, బుడమేరు అక్కడ గేట్లు తెరిచారు కాబట్టి ముఖ్యమంత్రి నివాసం మునకుండా గేట్లు తెరిచారు కాబట్టి ఇటువంటి బాధ్యతారాహిత్యం మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన దృష్టి అంతా పాస్పోర్ట్ తీసుకుని లండన్కి పోదామనే దాని మీద ఉంది చెప్పేసి ఇప్పుడు కూడా బెంగళూరుకి వెళ్ళిపోయినారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఒకరోజు వచ్చేసి ఫ్లాష్ విజిట్ చేసేసి 4 అసత్య ప్రచారాలు చేసి అబద్ధ మాటలు చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చున్నారు. పాస్పోర్ట్ వచ్చింటే ఇప్పటికైనా లండన్ వెళ్ళిపోయాం. 3 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించడం